గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపం మారిపోనుందా? హైదరాబాద్ పై సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్ వేశారా అంటే అవునని తెలుస్తోంది. ఇప్పటికే హైడ్రాతో చెరువులు, నాలాలు, మూసి ఆక్రమణలను తొలగిస్తున్న రేవంత్ సర్కార్ మహానగర అభివృద్ది కోసం పాలనను మరింత విస్తరించే యోచనలో ఉందని తెలుస్తోంది. జీహెచ్ఎంసీని వచ్చే ఎన్నికల నాటికి 4 కార్పొరేషన్లుగా విభజిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన ప్రకటన చేశారు. వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి హైదరాబాద్ మహానగరంలో 4 మేయర్లుంటారని తెలిపారు. కోమటిరెడ్డి ప్రకటనతో జీహెచ్ఎంసీ స్వరూపం మారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. జీహెచ్ఎంసీని విభజిస్తే ఎవరికి ప్రయోజనం, ఎవరి టార్గెట్ గా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుందనే చర్చలు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. Like Hyderabad, almost all reaching 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors coming elections. So, ఈ సిటీని వరల్డ్ మ్యాప్ లో ఉండాలంటే 30,000 crores తో రీజనల్ లింక్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎంఎన్సీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సిటీ లైక్ హైదరాబాద్, ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors coming elections. So, ఈ సిటీని వరల్డ్ మ్యాప్ లో ఉండాలంటే 30,000 crores తో రీజనల్ లింక్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎంఎన్సీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సిటీ లైక్ హైదరాబాద్, ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors coming elections. సో ఈ సిటీని వరల్డ్ మ్యాప్ లో ఉండాలంటే 30,000 crores తో రీజనల్ లింక్ రోడ్ కట్టుకుంటూ ఆఫ్టర్ అమెరికా ఆల్ ఎంఎన్సీ హెడ్ క్వార్టర్స్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. సిటీ లైక్ హైదరాబాద్, ఆల్మోస్ట్ ఆల్ రీచింగ్ 1.5 crores population. That's why we are divided 4 corporations, GHMC corporation, 4 mayors coming elections. సో ఈ సిటీని వరల్డ్ మ్యాప్ లో ఉండాలంటే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ స్పందన, అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మిట్ లో భాగంగా నిన్న నోవెటంలో జరిగినటువంటి కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి హాజరయ్యారు. చాలా అంశాల మీద ఆయన మాట్లాడారు. ప్రధానంగా సిటీ గతంలో పోల్చుకుంటే ప్రజెంట్ చాలా విస్తీర్ణమైంది. 40% జనాభా కాస్త వచ్చే టైంలో మరింతగా పెరిగే అవకాశం ఉందని చెప్పే క్రమంలో ఆయన గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్వరూపం కూడా మారనుంది. ఖచ్చితంగా కూడా 4 పార్టీలుగా డివైడ్ చేసి మొత్తం కూడా దాన్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. వచ్చే గ్రేటర్ ఎన్నికల నాటికి అంటే వాస్తవానికి ఇంకొక 1 year లో ఎన్నికలు రాబోతున్నాయి. 1 year లోపలనే అంటే మేబీ ఈ 3 నెలల్లో 6 నెలల్లోనే డివైడ్ చేయడం, దానికి సపరేట్ గా డివైడ్ చేసి దానికి ఒక చట్టబద్ధత తీసుకొచ్చి మొత్తం కూడా ఈ మహానగర అభివృద్ధి కోసం పాలన మరింతగా ట్రాన్స్పరెన్సీ గా జరగాలన్నా జీహెచ్ఎంసీ వచ్చే ఎన్నికల నాటికి పూర్తి స్థాయిలో 4 మేయర్లుగా 4 విభాగాలుగా ఈ నగరాన్ని విస్తరించాలన్నటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టుగానే అర్థమవుతుంది. ఇది ప్రభుత్వ పాలసీ ఈ రకంగా ఉందని కూడా చెప్పారు. ఓవరాల్ పరిధిలో 40% జనాభా కాస్త 2028 నాటికి 50% దాటే అవకాశం ఉందని, అందుకు అనుగుణంగా హైదరాబాదు పట్టణ విస్తరణ, మౌలిక వసతులు కల్పించేందుకు ఖచ్చితంగా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. ఎందుకంటే అగ్నిమాపక వ్యవస్థ కావచ్చు, ట్రాఫిక్ నియంత్రణ కావచ్చు, మౌలిక వసతులు కానీ ఇవన్నీ కూడా మెరుగుపరచాలంటే ఖచ్చితంగా కూడా మొత్తం విభజన చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ప్రొడక్టివిటీ కావచ్చు, ఎఫెక్టివ్ డెలివరీ కావచ్చు, 19 ప్రణాళికలు చేయాల్సిన అవసరం ఉందని కూడా ఆయన ఈ సందర్భంగా చెప్పారు. అంతేకాకుండా మూసీ రివర్ ఫ్రంట్ అభివృద్ధి, కొత్త విమానాశ్రయ నిర్మాణం కావచ్చు, షార్ట్లెట్ టౌన్షిప్ ఏర్పాటు, మెట్రో విస్తరణ, జీహెచ్ఎంసీ పునర్వ్యవస్థీకరణ, సికింద్రాబాద్ మరియు ఇతర నగరాల్లో ఎలివేటెడ్ క్యారిడార్లు కావచ్చు, ట్రిబులర్ కానీ హైకోర్టు నిర్మాణం కావచ్చు, ఇవన్నిటినీ డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఉస్మానియా నూతన భవనం కావచ్చు, ఇవన్నీ కూడా డెవలప్ చేసే పరిస్థితిలో 4 విభాగాలుగా డివైడ్ చేసి జీహెచ్ఎంసీని పీపీపీ మోడల్లో డెవలప్ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అంతేకాకుండా ఈ హైదరాబాద్ అభివృద్ధి కోసం ఇప్పటికే ప్రభుత్వం 10,000 కోట్లు కేటాయించిందని, ప్రపంచంలో అత్యంత నివాసమైన యోగ్యంగా నగరాన్ని ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్టు కూడా ఇదే సందర్భంగా నోవెటంలో జరిగే కార్యక్రమంలో చెప్పారు. అందులో భాగంగానే ఆయనే జీహెచ్ఎంసీని 4 విభాగాలుగా చేస్తే బాగుంటుందనే ఉద్దేశాన్ని ఆయన చెప్పారు. ఇది ప్రభుత్వ ఆలోచనగా ఉందని కూడా ఆయన చెప్పే క్రమం చేశాడు. మొత్తానికైతే కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు ఏదో ఖచ్చితంగా ఒక హాట్ కామెంట్స్ గానే మనం చూడాలి. ఇది ప్రభుత్వ విధానంగా, ఎందుకంటే ఆయన R&D మినిస్టర్ గా కూడా ఉన్నారు కనుక ఖచ్చితంగా జీహెచ్ఎంసీ 4 విభాగాలుగా చేయడం ద్వారా 4 కార్పొరేషన్లు అవుతాయి. కాబట్టి వచ్చే ఎన్నికల నాటి ఖచ్చితంగా విడిగా ఎన్నికలు జరగడం, ఇవన్నీ కూడా
తీసే అవకాశం ఉన్నట్టుగా ఆయనకు అర్థమవుతోంది. అంటే నరేందర్, ఇప్పుడు రేవంత్ సర్కార్ తీసుకునే ఈ నిర్ణయం వల్ల రాజకీయ పార్టీల నుండి ఎలాంటి అభిప్రాయం వ్యక్తమయ్యే అవకాశం ఉంది? వాస్తవానికి బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది, బీజేపీ కూడా ఉంది కాబట్టి ఖచ్చితంగా దీని మీద ఏ స్థాయిలో వ్యతిరేకిస్తాయో మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకైతే ఈ నిర్ణయాన్ని పట్ల పార్టీలు అయితే ఇంకా స్పందించలేదు. గతంలోనే బీఆర్ఎస్ ఉన్న టైంలో కూడా కొంత 2 పార్టీలుగా చేస్తే ఎలా ఉంటుందని ఒక చర్చ కూడా జరిగింది. సికింద్రాబాద్, హైదరాబాద్ అని ఇట్లా లేదా 4 పార్టీల చర్చ కూడా జరిగింది గతంలో కేటీఆర్ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న టైంలో. బట్ దాన్ని అమల్లోకి రాలేదు. బట్ గతంలో కేటీఆర్ మధ్యలో కూడా ఉండేది. తర్వాత రేవంత్ రెడ్డి ఆలోచన కూడా ఖచ్చితంగా డివైడ్ చేయాలనే ఆలోచన ఉంది. అందుకనే భాగంగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారని మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే జనాభా రోజు రోజు పెరుగుతుంది. ఎందుకంటే మరోవైపు నరేందర్, ఎంఐఎం పార్టీ అంగీకరించే అవకాశాలు ఉన్నాయా? ఎందుకంటే హైదరాబాద్ అంటేనే ఎంఐఎం అంటూ ఉంటారు కాబట్టి మరి ఈ 4 మేయర్ల విషయానికి సంబంధించి ఎంఐఎం పార్టీ ఎలా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఖచ్చితంగా అది మనం చెప్పుకోవాలి. హైదరాబాద్ లో చాలా అవునన్నా సాధారణ ఎంఐఎం పాత్ర చాలా కీలకమైంది. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడా 7-8 అసెంబ్లీ స్థానాలు గెలుస్తుంటారు. వాళ్ళు హైదరాబాద్ మొత్తం వాళ్ళకి పట్టుంది కాబట్టి ముఖ్యమంత్రులు ఎవరైనా కూడా ఎంఐఎం చెప్పినటువంటి అనుగుణంగానే నడవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కనుక హైదరాబాద్ నిర్ణయానికి వాళ్ళు ఏ రకంగా స్పందిస్తారో చూడాలి. బట్ ఉన్న సమాచారం ప్రకారం అయితే వాళ్ళు వ్యతిరేకించే ఆలోచన లేదనేటువంటి చర్చ జరుగుతోంది. ఎందుకంటే వాళ్ళు పూర్తిగా హైదరాబాద్ వాళ్ళకప్పుడు బేస్ పాయింట్ గా ఉంటుంది. వాళ్ళకి ఎక్కువ కార్పొరేటర్లు కావచ్చు అవన్నీ కూడా అటు సైడ్ ఉండే అవకాశం ఉంటుంది. ఇటువైపు మొత్తం సికింద్రాబాద్ వైపు అంతా కూడా మరొక బెల్ట్ గా ఉంటుంది. సైబరాబాద్ వైపు ఉంటుంది. ఈస్ట్ సైడ్ కూడా ఉండే అవకాశం ఉంది. 4 పార్టీగా డివైడ్ చేస్తే అంత తప్పే ఉంది అనేటువంటి ఆలోచన కూడా అసోసియేషన్ ఓవైసీ చేసే అవకాశం. ఎందుకంటే హైదరాబాద్ దశాదిశ మార్చాలని కూడా చాలా సందర్భాల్లో ఓవైసీ చెప్పుకున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్ లో రోడ్లు సరిగ్గా చాలా చోట్ల లేవు. ఆర్ఓబీలు కానీ ఎస్టీపీలు కావచ్చు ఇవన్నీ కూడా మెరుగుపరచాల్సిన అవసరం ఉందని కూడా ఆయన గతంలో చెప్పాడు. కాబట్టి జనాభాకు అనుగుణంగా ఖచ్చితంగా కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్పాడు. ఎందుకంటే చాలా చోట్ల కూడా మెట్రో లేదని కూడా ఆయన చెప్పాడు. ఎందుకంటే మెట్రో చాలా పాత పరిస్థితికి రావట్లేదు అంటున్నాడు. అందుకని ఎంత డెవలప్ చేస్తే ఖచ్చితంగా కూడా దానికి స్వాగతించే అవకాశం కనిపిస్తుంది.